రకంగా ఉండదు. మరి ఈరోజు బీసీలు ఈవేళ కాపుల్ని బీసీలో చేర్చే అంశం చాలా హాట్ టాపిక్గా ఉంది. చాలా బీసీలు ప్రతి బీసీకి కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా ఈవేళ బీసీలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాపుల్ని కానీ బీసీలో చేరిస్తే మరి చాలా అన్యాయం అవుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది అంటే కాపు రిజర్వేషన్ సాధన కోసం ముద్రగడ ఆయన రేపటి నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే మాత్రం జరుగుతుంది. ఇప్పటికే తుని ఘటన నేపథ్యంలో ప్రభుత్వం కూడా బీసీల్లో కాపుల్ని చేర్చడానికి సంబంధించి కొన్ని కార్యాచరణ కూడా మొదలుపెట్టిన నేపథ్యం ఖచ్చితంగా చేరుస్తామని ముద్రగడ సీఎం చంద్రబాబు కూడా చెప్తున్న నేపథ్యంలో మీరు ఏ రకంగా దీన్ని బీసీ సంఘాలన్నీ మరి ఏకతాటి మీదకి వచ్చి మా కార్యాచరణ ప్రకటిస్తాం అన్న జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఇవాళ అన్నాలో అలా కలెక్టరేట్ ముట్టడి ప్రారంభించాం. మరి మునుముందు నిన్న గుంటూరులో కూడా బీసీ సంఘాలన్నీ కలిసి కార్యాచరణ రూపొందిస్తున్నారు. పెద్దలందరూ కూర్చొని కార్యాచరణ రూపొందించి మరి ధర్నాలో ఉన్నామండి. అలాగే ఆయన నిరాహార దీక్ష చేస్తే ఈవేళ 13 జిల్లాల నుంచి 5 లక్షల మందితోటి ఈవేళ బహిరంగ సభ కూడా మళ్ళీ మరి పెట్టడానికి అందరూ సూచనలు తీసుకుంటున్నా. అంతేకాకుండా ఆయన నిరాహార దీక్ష చేస్తే ప్రతి బీసీ వాడు కూడా నిరాహార దీక్ష చేసే పరిస్థితి ఉంటుందని మరి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం.